హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఇంక ఇదిగోండి, ఈరోజు చీకటితోనే లేసానండి. అయితే ఇంకా తెల్లారలేదండి, 6 గంటలే అయినా కానీ ఇంకా తెల్లారలేదనమాట. అయితే ఈరోజు ఏంటంటే మా మా మావయ్య గారు ఉన్నారు కదా, మా మావయ్య గారి తమ్ముడు కొడుకు సత్యనారాయణ స్వామి నోము నోసుకుంటున్నారండి. అయితే మా బావగారు వాళ్ళు బెంగళూరులో ఉంటారనమాట. ఇక ముందు రోజే వచ్చేసారండి, నోవు నోసుకోవాలని బెంగళూరు నుంచి ముందు రోజే వచ్చేసారు. అయితే మాకు 4 రోజుల ముందే చెప్పారులేండి మా బావగారు. మా చిన్న మావయ్య వాళ్ళ కొడుకు అనమాట. మీకు క్లారిటీ కోసం నేను చెప్తున్నాను. అయితే నోవు నోసుకుంటున్నారండి. ఇంకా ఈ వీడియోలో ఇది 2 వీడియోల దాకా అయిద్దండి, అందుకని ముందు ఈ వీడియో పెడుతున్నాను. ఆ తర్వాత నోవు నోసుకునే వీడియో అక్కడికి వెళ్తాం కదా, మేము మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, ఆ వీడియో పెడతాను. తప్పకుండా చూడండి. ఆ వీడియోని ఈ వీడియోని కూడా కలిపి పెట్టడానికి లెంతీ అయిపోయింది కదా, అందుకని 2 వీడియోలుగా పెడుతున్నాను అనమాట. తప్పకుండా చూడండి. ఇంక నేను ఇదిగోండి, ఇంకా తెల్లారలేదండి, ఇంకా తెల్లారలేదు. ఇంకా లైట్లన్నీ వేసేసాను. ఇక నాకు అలవాటే కదండి, మీ అందరికీ తెలుసు కదా. ఇంకా అన్ని లైట్లు వేసేసుకుంటాను కదా, ఇంకా అలాగే అన్ని లైట్లు వేసేసుకున్నాను. ఇక బట్టలు ఉన్నాయి, బట్టలు మడతేయాలి, చాలా పని ఉందండి. ఇంకా అన్నీ ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఈ ఈ వీడియోలో ఏంటంటే నేను నా శారీ కలెక్షన్ కొంచెంగా చూపిస్తున్నానండి. మీకు ఎప్పుడు చూపించలేదు కదా, అలాగే నేను ఎలా రెడీ అవుతాను అనేది కూడా ఈ 2 వీడియోల్లో చూపిస్తున్నాను. నేను ఎలా సెట్ చేసుకుంటున్నాను, నా శారీస్ అన్నీ ఏమేమిటి అనేది క్లియర్గా చెప్తున్నాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా శారీ కలెక్షన్ ఈ వీడియోలో చూపిస్తున్నానని చెప్తున్నా కదా, అవి కూడా ఎలా ఉన్నాయో కూడా చూసి తప్పకుండా చెప్పండి. ఇదిగోండి, నేను లేసా కదా, ఇంకా వాకిలి చిమ్మేశాను. చిమ్మేదంటే ఏం వీడియో తీయలేదులేండి. ఇక కాస్తంతా నీళ్ళల్లో పసుపు కలుపుకొని చల్లుకుంటానండి, ఎందుకంటే మనకి ఏ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుందని నా నమ్మకం అనమాట. ఎప్పుడు అలాగే చల్లుకుంటానండి. ఇవాళ కొత్తగా చేసేదేం కాదు కదా, ఇంకా రోజు చేసుకునేదే కదా, ఇంకా అలాగే చల్లుకొని ఇంకా ముగ్గేసుకుంటున్నాను. ఇంకేదన్నా దేవుడికి పని ఉంది అని అంటేనే నేను ఇంకా ఇలా వాకిలంతా శుభ్రంగా నీట్గా పెట్టుకుంటానండి. చక్కగా ముగ్గేసుకున్నాం అనుకోండి, ఇంకా లక్ష్మీ కళ వేరే కదండి. అయితే ఇంకోటి ఏంటంటే పసుపు రాయొచ్చో రాయకూడదో తెలియదండి. గడపలకి పసుపు అయితే రాయట్లేదండి ఇంకాను. 5వ నెల నుండి మత్తయ్య గారు చనిపోయారు కదా, 5వ నెల నుండి 6వ నెల వచ్చిందనమాట. ఇంకా రాయొచ్చో రాయకూడదో తెలియదు, అందుకనే రాయట్లేదండి గడపలకు పసుపు. అది కాకపోతే ఏంటంటే అయ్యగారిని అడిగితే పసుపు కొంచెం చల్లుకోవచ్చమ్మా, చనిపోయింది ముత్తైదు కాబట్టి అసలు ఏ దోషం ఉండదు, ఏ పట్టింపు ఉండదు, ఏం చక్కగా చేసుకోండి అని చెప్పారు. ఇంక అప్పటి నుంచి ఇంక నేను ఎలా వేసుకుంటున్నా కదా, అది కూడా మీకు చూపిస్తూ వస్తున్నా కదా, ఇంక అంతవరకే చేస్తున్నాను అనమాట. ఇంకైతే ఇంకా గడపలకి పసుపు అది రాయనమాట. ఇదిగోండి, ఇంక నేనైతే ముగ్గు ఇలా వేసుకుంటున్నాను. ముగ్గు అంతా వేసుకున్న తర్వాత చూపిస్తానండి, దగ్గర గంట పెట్టి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి, నేనైతే ఇలా వేసుకుంటున్నాను. అసలు చాలా నిండుగా అనిపించిద్దండి, చుట్టుపక్కల వేసుకున్నాం అనుకోండి, చాలా నిండుగా అనిపించిద్ది అనమాట. నాకైతే ఎక్కువ శుక్రవారాలు అప్పుడు ఎక్కడికన్నా స్పెషల్గా ఊరు వెళ్ళే దేవుడి కార్యక్రమం మీద ఊరు వెళ్ళే పని ఉంటే ఇంకెలా వేసేసుకుంటా ఉంటానన్నమాట. ఇదిగోండి, నేను వేసుకున్న టోటల్గా ముగ్గు అనమాట. ఎంత బాగుందో చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. కమలం పువ్వు అలాగే అటు ఇటు అసలు ఎంత చక్కగా, ఎంత బాగుందో, ఎంత ముద్దుగా ఉందోనండి. ఇంకా మీకు వీడియోలో షేర్ చేయటమే కాకుండా అలాగే నేను ఎంతో కష్టపడి వేసుకుంటా కదండి ముగ్గు. ఇక యూట్యూబ్లో పెట్టుకుంటే ఒక గుర్తుగా ఉండిపోయింది కదా, ఎప్పుడైనా కావాలంటే మనం మళ్ళీ రిటర్న్ తీసుకొని చూసుకోవచ్చు కదా. ఇంకా ఆ ఉద్దేశంతో నేను మీకు షేర్ చేసుకుంటున్నాను, అలాగే నేను దాచిపెట్టుకుంటున్నాను అనమాట. ఇంక ఇలా ఉందన్నమాట. బాగుందండి? ఎలా ఉందండి? బాగుందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. అటు ఇటు కమలం కూడా వేసుకున్నాను, అలాగే ఈ శన్నెలో కూడా వేసుకుంటాను. అయితే ఈరోజు తులసమ్మ దగ్గర కూడా వేసుకుంటున్నాను అనమాట. తులసమ్మకి పసుపు రాగిపోతే అసలు ఎలాగోనో ఉందండి నాకైతే. అసలు పూజలు ఏమీ చేయతి కాపోయేటప్పటికి ఇక నాకు ఎలా ఉండమంటే అలా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే నిత్య దీపారాధన వరకే చేసుకుంటున్నా కదా, ఇంకా అంతవరకే చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంక అంతవరకే చేసుకుంటున్నా కదా. ఇంకా చూడాలండి, ముందు
మామూలుగా అయితే కలిసి పెట్టి చేసుకునేదాన్ని శుక్రవారాలప్పుడు, పౌర్ణమప్పుడు, అలాగే ఏకాదశి అలా ఉంటాయి కదండి స్పెషల్ రోజులు. అలాగే శ్రావణ నక్షత్రం ఆ రోజు కూడా చేసుకుంటానండి స్వామివారికి, వేడుకొండల స్వామికి చేసుకుంటానన్నమాట. ఇంకా అవన్నీ ఏం చేయటానికి కుదరలేదులేండి. ఇంకా అవన్నీ ఏం చేయకుండా మామూలు నిత్య దీపారాధన వరకే చేసుకుంటున్నా కదా. ఇంక ఇదిగోండి నేను వేసుకున్న ఈశాన్యంలో కమలం పువ్వు వేసుకుంటా కదా, ఇంకా అలాగే వేసుకున్నాను. ఇక్కడేమో కుబేర ముగ్గు వేసుకున్నాను తులసిమ్మ దగ్గర. అయితే ఇంక ఇదిగోండి నా చీరల కలెక్షన్ కొంచెంగా చూపిస్తున్నానండి ఈ వీడియోలో. మీకు ఎప్పుడూ చూపించలేదు కదండి, నేను ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు. అయితే చూపిస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో. మా వారు ఊరు వెళ్ళాలని చెప్పా కదండి, మా తోడుకోళ్ళోళ్ళు నోసుకుంటున్నారు, ఊరు వెళ్ళాలని చెప్పా కదా. ఇక వాటి కోసం ఇవన్నీ మనం ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇక ఉతికి చక్కగా గంజి పెట్టి పక్కన పెట్టేస్తానండి. ఇంకా ఇవ్వండి ఎంత స్టిఫ్గా ఉన్నాయో చూడండి, బాగా గట్టిగా ఉన్నాయి కదా. గంజి పెడితేనే అలా ఉంటాయి కదా. ఇంకా అలా పెట్టేసి ఒక సంచిలో ఒక దగ్గర పెట్టేసుకున్నాను అనుకోండి. ఇక మా వారు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చి ఇస్త్రీకి పంపిస్తూ ఉంటాను. అయితే ఈసారి స్టోర్ అయినాయి అనమాట. ఎందుకంటే ఇంటి పని చేపిస్తున్నాం కదండి, ఇంక ఇంటి పని చేపించే ఆ బిజీలో ఇంక ఇవన్నీ ఐరన్ చేపించడానికి కూడా కుదరలేదనమాట. ఇక అందుకని ఇక పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత వీటిలో ఒక 4 చీరలు తీసి ఇస్త్రీ చేపిద్దాము, అక్కడికి తీసుకెళ్లాలన్నా కూడా అవసరమైతే తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి ఇక అన్నీ తీస్తున్నాను. అయితే ఈ చీర ఇదిగోండి, నాకు ఆ అమ్మాయి సబ్స్క్రైబర్ అన్న మాట మీకు తెలియటం కోసమే నేను ఆ మాట వాడుతున్నాను అంతేను. అయితే నన్ను వదినమ్మ అని పిలిచిద్ది అనమాట. ఆ అమ్మాయి నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేసిన చీర అండి. చీర నాకు చాలా అంటే చాలా ఇష్టమైన చీర. అదిగాక నేను అనుకోకుండా పసుపు రంగులోనే తీసుకున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నాకు కనెక్షన్ అదే ఏమంటారు, నాకు కాంటాక్ట్లోనే ఉంటుంది అనమాట. ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను ఆ అమ్మాయికి. ఇంక ఆ అమ్మాయి కుదిరినప్పుడు ఆ అమ్మాయి చేస్తూ ఉంటుంది, నాకు కుదిరినప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను అనమాట ఫోను. ఇంకా అలాగా ఆ చీర శ్రావణ మాసంలో, నిన్న శ్రావణ మాసం వెళ్ళింది కదండి, ఆ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేసిన చీర అనమాట ఈ చీర. అప్పుడు ఆ రోజు కట్టుకున్నానండి. మీలో ఎవరైనా సరే ఈ చీరను కనుక గుర్తుపడితే తప్పకుండా కామెంట్ చేయండి. అదే చెప్తున్నాను అనమాట. ఆ రోజు శ్రావణ మాసం రోజు 2వ వారం శుక్రవారం ఆ వరలక్ష్మి వ్రతం నోసుకున్నాం కదండి. ఆ రోజు అమ్మవారికి పసుపు కుంకుమ కింద పెట్టుకొని ఆ చీర కట్టుకున్నాను అనమాట. మీలో ఎవరైనా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ఆ చీర కనుక మీరు గుర్తుపడితే తప్పకుండా కామెంట్ చేయండి. అయితే ఇంకా నా చీరలన్నీ ఇవి కాటను, ఓన్లీ కాటను పొట్టేనండి నా చీరలన్నీ. ఇది కాటన్ అనమాట, సారీ ఇది పట్టు అంటే బ్లాక్ శారీ అనమాట, నలుపు రంగు చీర అనమాట. బార్డర్ బాగా కనిపించిద్ది అని చెప్పి ఇంక ఈ చీర తీసుకున్నాను. అయితే మా వారు ఏంటంటే ఏదన్నా రకాలు ఏమన్నా కొత్త మోడల్ మార్చారనుకోండి నా మీద ప్రయోగం చేస్తూ ఉంటారు. నేను నచ్చింది బాగుంది, ఇంకా ఏం పర్వాలేదు బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి అని చెప్తే చాలు, ఇక ఆయన ఆ బార్డర్ అనేది ఉంచేస్తారనమాట. ఇంకా అలాగే నాకు చూపిస్తూ ఉంటారండి. బార్డర్లన్నీ మారుస్తూ ఉన్నప్పుడల్లా చూపిస్తారు. ఓకే బాగుందండి ఇది ఉంచేసేయండి అని చెప్తే ఇక ఉంచేస్తారనమాట. ఇక వాటిలో ఇదొక రకం అనమాట. ఇదేమో పట్టు పాలిస్టర్ చీర అనమాట. ఈ చీర అయితే నిలువు పాలిస్టరు, ఆ ప్యాక్ ఏమో పట్టు అనమాట. ఇంకా దాని మీద బ్లౌజ్ అనమాట అది. ఇంకా అయితే నా చీరల కలెక్షన్ అంతా అన్నీ పట్టువే అని చెప్తున్నా కదా. ఇంక ఇదొకటి కాటను పట్టు అనమాట, కాటన్ బై పట్టు. అయితే కడ్డీ బార్డర్ అండి. కడ్డీ బార్డర్ మీలో ఎవరైనా వాడారా? వాడితే కనుక ఈ చీర గురించి కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది అనేది మీకు అంటే ఆటోమేటిక్గా ఐడియా వచ్చేసిద్ది అనమాట, ఈ చీర ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది అని. కడ్డీ బార్డర్ అప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. అప్పట్లో పిచ్చి పిచ్చిగా కట్టారు కడ్డీ బార్డర్లు. వాటిల్లో ఆ చీర తీసుకున్నాను. మా అల్లుడు గారు బేరం అమ్మేవారు, చీరలు అమ్మేవారు. మా పెద్దల్లుడు గారు శారీస్ అమ్మేవాడు. వాటిల్లో ఆ చీర తీసుకున్నాను అనమాట. ఈ చీర ఒకటి, ఆ చీర ఒకటి. ఇప్పుడు సంచిలో పెట్టా కదా, ఇప్పుడు నా చేతిలో ఉన్న చీర, సంచిలో పెట్టిన చీర మా అల్లుడు గారి దగ్గర తీసుకున్నానండి. ఆ రోజుల్లోనే దాదాపు ఎప్పుడండి 10 సంవత్సరాల క్రితం అనమాట. ఈ రెడ్ కలర్ శారీ ఏమో 2000, ముందు పెట్టా కదా అది మెరూన్ కలర్ శారీ ఏమో 2000. ఇప్పుడు నేను చాక్లెట్ కలర్ చీర పెట్టా కదా అదేమో 2500 అండి. అప్పట్లోనే మా అల్లుడి దగ్గర తీసుకున్నాను అనమాట.
ఇంక ఇదిగోండి ఇదేమో అమ్మవారికి మా మగ్గాల మీద నేపిచ్చి ఇలా పెట్టేసుకుంటానండి. చిన్న చిన్న ముక్కలు అలా వస్తాయి అన్నమాట. ఇంకా అవి నేను ఇంకా ఏమీ వాడను అనమాట. ఇంకా అమ్మవారికి చీర అది కట్టుకుంటానికి బాగుంటాయి కదా, అందుకని అలా ఉంచేస్తాను. అయితే అది ఐరన్కి ఇవ్వాలన్నమాట. పట్టు వైట్లో పట్టు నేపించిన చీర అనమాట అది. ఇక ఇవన్నీ సిద్ధం చేసి పెడుతున్నాను. ఇంకా మా వారు ఎప్పుడు కుదిరితే అప్పుడు తీసుకెళ్తానని చెప్తున్నారు. ఇక ఒక దగ్గర పెట్టేసామనుకోండి చక్కగా బాగుంటుంది తీసుకెళ్ళటానికి కూడా అని చెప్పి ఇంకా అలా పెడుతున్నాను. వీటిల్లో ఒక 4 చీరలు తీసాను అనమాట. అవేమేమి తీసాను అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇంక ఇదిగోండి ఆ 4 చీరలు తీసానని చెప్పా కదా, మా వారు తీసుకెళ్ళి మా వారి ఒక 2 జతలు, నా యొక్క 4 చీరలు ఇస్త్రీ చేయించుకొచ్చారు. అయితే ఐరన్కి ఇస్తే ఎన్ని డబ్బులు అవుతున్నాయోనండి, నాకేమో చేత కాదు ఇస్త్రీ చేయించుకోవటం. అవేమో పట్టు చీరలు చేయకపోతే అస్సలు అంటే అస్సలు నీట్గా ఉండవు కదా. మా వారేమో అరుస్తూ ఉంటారు, ఎన్ని డబ్బులు అవుతున్నాయో అది ఇది అంటారు మా వారు. ఇంక ఇగోండి ఈ 4 చీరలు ఇస్త్రీ చేయించాను అనమాట. అవేమో 2 గ్రీన్ కలర్ శారీసు, అలాగే ఇదేమో ఇదొక ఆరెంజ్ కలర్ శారీ. ఈ 4 శారీస్ ఇస్త్రీ చేయించాను. అయితే ఇప్పుడు నా చీరల కలెక్షన్ కూడా బిరువాలో చూపిస్తానండి. అయితే దేని బ్లౌజు దానికి పెట్టేసుకుంటాను అనమాట. అలా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికన్నా గబిక్కిన ఆడావిడిగా రెడీ అయ్యి వెళ్ళాలన్నా కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది కదా. నేనైతే దేని బ్లౌజు దానికి అలా చీరలో పెట్టేసుకొని బీరువాలో పెట్టేసుకుంటాను. నేను ఎలా నీట్గా పెట్టుకుంటాను బీరువాలో అనేది కొంచెంగా చూపిస్తున్నానండి ఈ వీడియోలో. నేను అదే చెప్తున్నానండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నేను ఎలా వీడియోస్ తీసుకొని మీకు ఎంటర్టైన్మెంట్ కోసమే నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను కదా, మీకు ఒక క్లారిటీగా ఉంటుంది కదా, అందుకని నేను ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను అనమాట. ఇక ఇగోండి దేని బ్లౌజ్ దానికి పెట్టేసుకున్నా కదా, ఇక అలా సదిరేసుకుంటానమాట. నా శారీస్ కలెక్షన్ అనేది ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. ఇంతవరకు నేను ఎప్పుడు యూట్యూబ్లో చూపించలేదండి, ఇంతవరకు నా శారీసు ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. అవి ఏమేంటనేది దగ్గరికంట పెట్టి మీకు చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇంక ఇదిగోండి ఈ చీర మొన్న సంక్రాంతి పండగని తీసుకొని జాకెట్ కూడా మోడల్గా కుట్టించుకున్నానండి. అయితే ఇంకా అత్తయ్య చనిపోయారు కదా, ఇక కట్టుకోకూడదులే అని చెప్పి ఇక అలాగే పెట్టేశానండి. అయితే నీళ్ళ బిండేసి కట్టుకోవచ్చు, అందుకని ఇంకా తర్వాత మాకు మ్యారేజ్ డే వస్తుంది, పెళ్లి రోజు వస్తుందండి, ఇక దగ్గరలోనే ఉందన్నమాట. ఇంకా ఆ రోజు కట్టుకుందాంలే ఉతికేసి ఐరన్ చేయించుకున్నాం అనుకోండి చక్క. ఇంక ఇదిగోండి ఇంకా ఒక దగ్గర పెట్టేసుకుంటాను అనమాట. ఐరన్ చేయించుకొని ఒకసారి దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి చక్క. ఇంకా అన్నీ అప్పటికప్పుడు గబగబా రెడీ అవ్వాలంటే ఇక తీసి గబుక్కిని రెడీ అయిపోవటమేనమాట. ఇంక ఇదిగోండి మా అమ్మాయి వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు ఇవి నిశ్చితార్థం ఇవి, అలాగే సమత్ అయినప్పుడు ఇవి అంటే అవసరాలు అయ్యారు కదా ఆ ఫొటోస్ అవన్నీ అనమాట. ఇగోండి ఇంక ఇవన్నీ పట్టు శారీస్ అనమాట, మొత్తం పట్టు శారీసేను. నా చీరల కలెక్షన్ అయితే ఇవ్వండి. అయితే వీటిల్లో 2 మాత్రమే ఉన్నాయి అనమాట ఫ్యాన్సీ, అవి కూడా ఏమిటో చూపిస్తాను. ఇదిగోండి ఇదొకటేమో ఇంక ఈ 2ఏనండి మామూలు ఇవి నార్మల్ శారీస్ అనమాట ఇవి. ఇక పట్టు కాటన్ అనమాట మొత్తం ఇంకా అన్నీ పట్టు కాటనే. ఇంక అన్నీ నావన్నీ ఇవ్వండి శారీసు. బాగున్నాయా, చాలా కలర్ఫుల్గా అనిపించినాయి అండి నాకైతే. ఇంక ఇదిగోండి ఊరు వెళ్ళాలని చెప్పా కదా, విడి కనకాంబరాలు వచ్చినాయి అనమాట. ఇక విడి కనకాంబరాలు వస్తేను ఇంక తీసుకున్నాను పూలు తీసుకొని ఇక మా చిన్నమ్మాయి నేను కట్టామన్నమాట మాల. ఇక బంతిపూల మాల కూడా ఉంది ఇక ఆయన దగ్గర తీసుకున్నాను. ఇక మందిరంలోకి కూడా ఇంట్లోకి ఎప్పుడైనా సరే కావాలంటే పెట్టుకోవటానికి, మందిరంలోకి పూజకి అన్నిటికీ కావాలంటే అలంకరించుకోవటానికి ఇక వచ్చినప్పుడల్లా తీసుకుంటానమాట. ఇంకా అలాగే తీసుకున్నానండి. ఇంక నేనైతే అలా ఉన్నాయండి పూల మాల. బాగుందా, మరమం వేసి కట్టానమాట కనకాంబరాలు. అవి వచ్చేసి ఒక ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు తీసుకున్నారండి. ఇంకా 2 మాలలు అయినాయి, 2 ప్యాకెట్లు 2 మాలలు అయినాయి అనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇదిగోండి విడిపూలు వస్తేను విడిపూలు కూడా తీసుకున్నాను. అయితే నా ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి అండి. యూట్యూబ్ ఛానల్ అని సెర్చ్ కొడితే వచ్చిద్ది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది.